ఒక్క నిమిషం స్వైప్ చేయకుండా మీ టైం వేస్ట్ అయితే కాదు, దానికి నేను గ్యారంటీ. నమస్తే, అందరు ఎట్లున్నావో అన్నారా? ఈరోజు ఈ వీడియోలో ఏం చేస్తామంటే కంగువా ట్రైలర్ రిలీజ్ అయ్యింది కదా, సూర్య యాక్ట్ చేసింది. ఆ ట్రైలర్ చూసుకుంటే రియాక్షన్ చూద్దాం, సరేనా? రండి వీడియోలోకి పోదాం. ఒక్క నిమిషం, వీడియోలోకి పోయే ముందు ఆ మూవీ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. దాంట్లో ఎవరెవరు యాక్ట్ చేస్తారంటే సూర్య అందరు తెలుసు, బాబీ డియోల్, దిశా పటాని అంట, మ్యూజిక్ వచ్చి దేవిశ్రీ ప్రసాద్ అంట. ఇక యూవి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ యూవి క్రియేషన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిరంట, కంపెనీ ప్రొడ్యూస్ చేసిందంట. తమిళ్ లాంగ్వేజ్లో తీస్తారు, ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చి తమిళ్. బడ్జెట్ ఎంత అయిందంటే 300 నుంచి 350 crores అయిందంట, సరేనా? ఇక ఈ మూవీ వచ్చి 10th October 2024లో రిలీజ్ అవుతుంది, సరేనా? ఎవరెవరికి సూర్య ఇష్టమో కింద కామెంట్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి, సరేనా? రండి ఇప్పుడు ట్రైలర్ చూద్దాం. నేనైతే హెడ్ ఫోన్ పెట్టుకొని అడిగున్నా, అన్ని వీడియో చూద్దాం. நம்ம வாழ்ற இந்த தீவுக்குள்ள எத்தனையோ மர்மங்க கொட்டி கிடக்குது. அது எல்லாத்தையும் விட புரியாத மர்மம் விருந்தருந்த வாரீரோ. சாவிறங்குற மாதிரி மேலே இறங்கி அவன் அந்த மண்டையோட்ட ரத்தத்தை நிரப்பி அறுத்துக்கு கொண்டு வா. பத்தென்ற சொட்டு சொட்டுறதுக்குள்ள கங்குவா இங்க வரணும். விளை பெருமாச்சி மண்ணே உன் ரத்தமும் என் ரத்தமும் வெவ்வேறா? அறுபட்டியன் சிரம் மண்டுருட்டாலும் உருளும், உன் நெற்றியும் முழங்காலும் மண் தொடா மண்டீரா. నాకైతే సూపర్ నచ్చింది ట్రైలర్. మస్తు విజువల్ ఎఫెక్ట్ ఉన్నట్టుంది, చూస్తేనే తెలుస్తుంది. సూర్య అయితే వెర్రితనం యాక్ట్ చేసిండు కదా, సూపర్ ఉంది. నాకైతే మస్తు నచ్చింది. ఇక నిజం చెప్తున్నా, నాకైతే స్టోరీ అస్సలు అర్థం కాలేదు. తమిళ్ వచ్చు కానీ అర్థం కాలేదు, ఏం గురించి చెప్తుర్రో అని తెలియలేదు. ట్రైబల్స్ గురించి చెప్తుర్రని నేను అనుకుంటున్నా, తెలియదు. మూవీ వచ్చినాక పోయి చూస్తే తెలుసుకోవాలా. ఇక మీ ఎవరికైనా ఆ మూవీ గురించి కొంచెమైనా డీటెయిల్స్ వస్తే కింద కమెంట్ చేయండి, అందరు తెలుసుకుంటారు, సరేనా? నేనైతే ఈ మూవీ గురించి మస్తు రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఈ మూవీలో ఫైట్స్ అయితే భయంకరంగా ఉన్నాయి, నాకైతే మస్తు నచ్చింది. ఆ క్రొకోడైల్ ఎత్తి ఇట్లా చేసి ఇట్లా వెనకాల పడేసింది కదా, అప్పుడైతే మస్తు థ్రిల్లింగ్ ఉండే. తర్వాత ఆ గరుడని వచ్చి చేల పట్టుకుని కదా సూర్య, అప్పుడైతే మస్తు అనిపించింది. బాగా విఎఫ్ఎక్స్ చేసినట్టున్నారు మూవీలో, పక్కాగా ఎడిట్ చేసిండు ఎడిటర్. అయితే భయంకరంగా ఉంటుందని నాకు అర్థమైంది ట్రైలర్ చూస్తే. మీకు ఎంతమందికి నచ్చిందో కింద లైక్ చేయండి, చెప్పుకోండి మర్చిపోకుండా, సరేనా? ఇక ఈరోజు అయితే ఈ వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను వేసిన రియాక్షన్లు మీకు మళ్ళీ వస్తాయి, సరేనా? ఇక నాకు ఇంట్లో మస్తు పనులు ఉన్నాయి, నేను పోయి సగబెట్టాలి. నేను మళ్ళీ ఒక వీడియోతో కలుస్తా ఉంటా. బాయ్.